అందరికీ నమస్కారం. వజ్ర వైరోచని ఆస్ట్రాలజీకి స్వాగతం. శ్రీ మహాగణపతియే నమః. శ్రీ దత్త గురుభ్యో నమః. శ్రీ కాలభైరవాయ నమః. శ్రీ వజ్ర వైరోచని దేవ్యై నమః. హిందూ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠమాసం 3వ నెల. ఉత్తరాది వారికి ఇప్పటికే జ్యేష్ఠమాసం నడుస్తుండగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తెలుగు నెలలను అమావాస్య నుంచి గణిస్తారు. కనుక జ్యేష్ఠమాసం వైశాఖ మాసం అమావాస్య తర్వాత తిథి నుంచి ప్రారంభమవుతుంది. అంటే ఈ ఏడాది జ్యేష్ఠమాసం 2025 బుధవారం మే 28న ప్రారంభమవుతుంది. జూన్ 25, 2025 వరకు ఉంటుంది. అయితే జ్యేష్ఠమాసానికి ఆ పేరు ఎలా వచ్చింది, ఈ నెల ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. పౌర్ణమి రోజున చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో కలిసిన రోజు గనుక ఈ నెల జ్యేష్ఠం అని అంటారు. హిందూ మతంలో ఈ నెల చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా జ్యోతిష్య గణనాల ప్రకారం ఈ నెలలోని రోజులు ఇతర నెలల కంటే పగలు ఎక్కువగా, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. ఎక్కువ పొడవున్న దానిని సంస్కృతంలో జ్యేష్ఠ అని పిలుస్తారు. అందుకే ఈ నెలకు జ్యేష్ఠమాసం అని పేరు పెట్టారు. ఈ మాసానికి అధిపతి కుజుడు. జ్యేష్ఠమాసంలో ముఖ్యంగా శివుడు, బ్రహ్మ, ఆంజనేయ స్వామి, అమ్మవారికి సంబంధించిన ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ నెలలో పూజలు, దానాలు, స్నానాలు, ఇతర ధార్మిక కార్యక్రమాలు కూడా చేయటం ఆచరణలో ఉంది. జ్యేష్ఠమాసం శివునికి ఎంతో ప్రీతికరమైనది. కాబట్టి ఈ మాసంలో శివుణ్ణి పూజించటం వల్ల సంపద, కీర్తి, యశస్సు లభిస్తుందని నమ్మకం. అంతేకాకుండా జ్యేష్ఠమాసం బ్రహ్మదేవుడికి ఇష్టమైన మాసం. ఈ మాసంలో బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని పూజించటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం. హిందూ పురాణాల ప్రకారం జ్యేష్ఠమాసంలో హనుమంతుడు శ్రీరాముణ్ణి కలిశాడంట. అందుకని ఈ మాసంలో మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదే విధంగా జ్యేష్ఠమాసంలో అమ్మవారిని పూజించటం వల్ల విశేష ఫలితాలు పొందవచ్చు. శాస్త్రాల ప్రకారం ఈ నెలలో నదీ స్నానాలు చేయటం, పూజలు చేయటం, దాన ధర్మాలు చేయటం శుభప్రదం. దీనితో పాటు ఈ నెలలో కొన్ని నియమాలను పాటించాలని చెప్పారు. ఈ జ్యేష్ఠమాసంలో పగటిపూట నిద్రపోవటం నిషిద్ధం. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే కాసేపు నిద్రపోవచ్చు. సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్య భగవానుడిని పూజించి నీటితో అర్ఘ్యం సమర్పించాలి. ఈ జ్యేష్ఠమాసంలో నువ్వుల్ని దానం చేయటం మరియు నీటిని దానం చేయటం చాలా పుణ్యప్రదంగా భావిస్తారు. అదే విధంగా అనాథలకు, నిర్భాగ్యులకు గొడుగు, చెప్పులను దానం చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు ప్రాప్తిస్తాయని, ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని విష్ణు పురాణం తెలుపుతుంది. ఈ మాసంలో మొక్కలు, జంతువులు, పక్షులకు సేవ చేయటం ఒక సాంప్రదాయం. జ్యేష్ఠమాసానికి అధిపతి కుజుడు కనుక ఈ మాసంలో హనుమంతుడిని పూజించటం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. జ్యేష్ఠమాసంలో పవిత్రమైన నదులలో స్నానం చేయటం వల్ల సకల పాపాలు పోతాయి. ఇప్పుడు జ్యేష్ఠమాసంలో ఏ ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యేష్ఠమాసంతో ముడిపడి ఉన్న అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. కొన్ని విషయాలను పొరపాటును కూడా చేయవద్దంటూ నిషేధించబడ్డాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యేష్ఠమాసంలో గోర్లు, జుట్టు కత్తిరించటం నిషేధం. ఈ మాసంలో నీటిని వృధా చేయటం వల్ల వర్ణ దోషం వస్తుంది. జ్యేష్ఠమాసంలో కారంగా ఉండే ఆహారాలను తినకూడదు. వెల్లుల్లి, ఆవాలు నిషేధించబడ్డాయి. ఈ నెలలో వంకాయ తినటం వల్ల పిల్లలకు హాని కలిగిస్తుందని చెబుతారు. ఆయుర్వేదం ప్రకారం ఈ నెలలో వేడి పెరుగుతుంది. కనుక వాతావరణానికి అనుగుణంగా శరీరం తీసుకునే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తినే వాటిల్లోనే చేర్చుకోవాలి. ఈ నెలలో మాంసాహారం, మద్యం తీసుకోకూడదు. ఈ మాసంలో ఒక కుటుంబంలో జ్యేష్ఠపుత్రుడు, మరొక కుటుంబంలో జ్యేష్ఠపుత్రిక వివాహం చేసుకోకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే త్రిజ్యేష్ఠ అవటం వల్ల అంత మంచిది కాదని పెద్దలు చెబుతారు. ఈ మాసంలో భూమిని తవ్వి భూమి పూజ కూడా చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం వల్ల అంత మంచిది కాదని ఇవి నిషేధించబడ్డాయి.
మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.